హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్, ఎంహెచ్ఎస్ఆర్బి సంబంధించిన మరో అప్డేట్ అయితే ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి కసరత్తు అని ఇక్కడ ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై ఆ శాఖ ఉన్నతాధికారులు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాక దశల వారీగా భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఏడాదిన్నర కాలంలో 7,538 ఉద్యోగాలను భర్తీ చేసిన విషయం అయితే తెలిసిందే ఫ్రెండ్స్. వీటిలో స్టాఫ్ నర్స్ 6,956 పోస్టులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 422 పోస్టులు, మెడికల్ ఆఫీసర్ ఆయుష్ విభాగంలో 138 పోస్టులు, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 22 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేశారు. కాగా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు 1,284 పోస్టులు, ఆగస్టులో నర్సింగ్ ఆఫీసర్ 2,322 పోస్టులు, సెప్టెంబర్లో ఎంపీహెచ్ఏ ఫీమేల్ 1,938 పోస్టులు, నవంబర్లో ఫార్మసిస్ట్ ప్రొవిజనల్ గ్రేడ్ 2లో 732 పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లో నిమగ్నమయ్యారని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఎంపీహెచ్ఏ ఫీమేల్ వెయిటేజ్ మార్కుల విషయంలో వివాదం నెలకొంది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఎంతో కాలంగా పనిచేస్తున్న ఎంపీహెచ్ఏలకు 30% వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి 30కి బదులుగా 20 మార్కులే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఉద్యోగాల భర్తీ ఆధారపడి ఉంది. ఇలా ఉండగా ఆగస్టు నుంచి దరఖాస్తులు వడపోత ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దరఖాస్తులు వడపోతకు ముమ్మరం చేశారు. ఉన్న పోస్టులకు 3 రెట్లు ఎక్కువగా దరఖాస్తులు రావడంతో ధృవీకరణ పత్రం పరిశీలనలో జోప్యం జరుగుతుంది. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఖాళీలను భర్తీ చేస్తామని పారామెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు వెల్లడించారు. సో ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన పోస్టులు ఆగస్టులో, నర్సింగ్ ఆఫీసర్ సంబంధించిన పోస్టులు అనేవి సెప్టెంబర్లో, అండ్ ఎంపీహెచ్ఏ ఫీమేల్ ఫార్మసిస్ట్ సంబంధించిన పోస్టులు అనేవి మొత్తానికి నవంబర్లోగా భర్తీ ప్రక్రియ చేసేందుకు ఎంహెచ్ఎస్ఆర్బి సిద్ధంగా ఉన్నారని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించిన ఎలాంటి కొత్త అప్డేట్ ఉన్నా కూడా నా ఛానల్లో అప్డేట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.